కేసీఆర్ ప్రభుత్వం 6,000 మంది ఫోన్లు ట్యాపింగ్ చేసి పాటలు విన్నట్లుగా నేతల ఫోన్ సంభాషణలు విన్నారని మరోసారి ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తనకు కేటీఆర్ లీగల్ నోటీసు పంపిస్తానన్న వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ చేయలేదని, దమ్ముంటే కేటీఆర్, కేసీఆర్ కుటుంబ సభ్యులంతా వచ్చి తడిబట్టలతో ఆలయాల్లో ప్రమాణం చేస్తారా అని సవాల్ విసిరారు. తన ఫోన్ ట్యాప్ అయినట్లు, తాను ఆ విధంగా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. లీగల్ నోటీసులే పంపాలంటే కేసీఆర్, కేటీఆర్ మాటలకు వాళ్ళు శాశ్వతంగా జైల్లోనే ఉండాలన్నారు. తనకు ఏ నోటీసు వచ్చినా సమాధానం ఇస్తానన్నారు బండి సంజయ్. ఇప్పటికైనా కేసును సిబిఐకి అప్పగించాలన్నారు. ఎస్ఐబి అంటే ఏంది చెప్పు, నాకు చెప్పు. ఎస్ఐబి అంటే దేనికోసం పనిచేయాలి? నువ్వు బాగా తెలివి మంత్రులు కదా, నీకు బాగా తెలివి ఉంది కదా. ఎస్ఐబి అంటే ఏంది? మావోయిస్టుల కోసం పనిచేయాలి, మావోయిస్టుల కదలికల విషయంలో పనిచేయాలి. కానీ ఎంతమంది పోలీసు వాళ్ళు ఎస్ఐబిలో ఉండి నీ ప్రభుత్వం రాకముందు ఎంతమంది బలిదానం అయిపోయారు ఇవాళ నక్సల చేతిలో. నువ్వు వచ్చినాక ఏం చేసినావు? నీ సుట్టమైన ప్రభాకరం వాడికి ఎస్ఐబి ఆఫీసర్ చేసినావు, పదవీ విరమణ పొందినాక కూడా ఆఫీసర్ చేసినావు. ఎందుకోసం చేసినావు నువ్వు? నీకు బాగా తెలుసు కదా ఇంటెలిజెన్స్ మీద. నీ ప్రభుత్వంలో చేసిన ఇంటెలిజెన్స్ ఏం పని చేసింది చెప్పరాదు? ఏం చేసింది? రాజకీయ నాయకుల ఫోన్లు విన్నారు, భార్యాభర్తల ఫోన్లు విన్నారు, కుటుంబ సభ్యుల ఫోన్లు విన్నారు, సిబ్బంది ఫోన్ విన్నారు, ఇంటర్ వర్కర్స్ల ఫోన్ విన్నారు, అందరు ఫోన్లు విన్నారు. వ్యాపారస్తుల ఫోన్లని బ్లాక్ మెయిల్ చేసి పైసలు చంపారు. సినిమా యాక్టర్స్ ఫోన్ని బ్లాక్ మెయిల్ చేసిర్రు. అందరు తెలిసిందే అది. ఇది ఇంటెలిజెన్స్ పనిచేసేది. మరి నాకు తెలిసిన ఇంటెలిజెన్స్ ఇటువంటి ఇంటెలిజెన్స్ కాదు. నీ తెలిసిన ఇంటెలిజెన్స్, నువ్వు పని చేయించుకున్న ఇంటెలిజెన్స్ గిరి. నీకు నాకున్న తేడా. నీ ఇంటెలిజెన్స్ ఏం చేసింది చెప్పు? ఏడవైనాయి పైసలు, రికవరీ చేసిన పైసలు ఏడవైనాయి. ఎంత పట్టుకున్నారు, ఎంత రికవరీ చేశారు? నీకు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? దుబాయ్ అది కర్ణాటక ఎలక్షన్ పైసలు ఇస్తేవి పోయి, బెంగాల్ ఎలక్షన్ పోయి పైసలు ఇస్తేవి, ఢిల్లీ ఎలక్షన్లకు పోయి పైసలు ఇస్తేవి కాంగ్రెస్ వాళ్ళకు. ఎక్కడి నుంచి వచ్చినా నీకు పైసలు అంటున్నా. ముంబైలో పోయి పైసలు లేదు ఎలక్షన్లకు. ఇన్ని పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇటుమైన నమ్మకం లేదు. అధికారుల మీద నమ్మకం ఉంది, ప్రభుత్వం మీద నమ్మకం లేదు. మాకు ప్రభుత్వం మీద నమ్మకం లేదు. అందుకే సిబిఐ అంటున్నాం. అందుకే ఇప్పుడు ఏమంటున్నా అంటే, హైకోర్టు టీఎస్పీఎస్సీ పేపరు విచారణ జరిపిన హైకోర్టు జడ్జిదే ఫోన్ ట్యాప్ చేసిందని చెప్పి వచ్చింది. ఆ జడ్జిని పిలిచి విచారణ చేసే అధికారం ఉందా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పిలిచి విచారణ చేసే అధికారం వీళ్ళకు ఉందా? లేనప్పుడు విచారణలో కూడా టైంపాస్. లీగల్ నోటీస్ ఇస్తా అని చెప్పి బెదిరిస్తున్నావు. ఏదో ఒక నోటీస్ ఇచ్చి బెదిరించి అట్నే భయపడతానుకుంటే నీ మురుగతో నేను నీ లెక్క అయ్య పేరు చెప్పి రాయకర కష్టం కాదు. నేను ఏ గుడి కంటే ఆ గుడికి నా కుటుంబంతో సహా వస్తా, భార్య పిల్లతో సహా వస్తా. నువ్వు మీ అయ్య, మీ అమ్మ, మీ భార్య, మీ పిల్లలందరూ కూడా ఏ గుడికి వస్తారో రండి. మేము ఫోన్ ట్యాపింగ్ చేయించలేదు. ఫోన్ ట్యాపింగ్ నాకు నీకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం నాకు తెలియదు అని నువ్వు ప్రమాణం చేస్తామా? నువ్వు దానికి నువ్వు మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేయండి. నేను మా కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేస్తాం. నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయించినావు, నీకు సంబంధం ఉంది, ఫోన్ ట్యాపింగ్ చేసేది నీకు తెలుసు, నీ భాగస్వామ్యం నేను ప్రమాణం చేస్తా. సిద్ధమా చెప్పు? డే టు టైం తప్పించుకుంటే నేను సమాధానం ఇచ్చిపెట్టా. రాసిపెట్టుకో. నేను నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటా ఈ విషయంలో. ఏ టెంపుల్కి వస్తావు? నీకు మా టెంపుల్ మీద నమ్మకం లేకుంటే మసీద్ అంటావా, చర్చ్ అంటావా, నీ ఇష్టం. ఈ సవాల్కు నువ్వు సిద్ధమా? నేను రెడీ. మా భార్య పిల్లతో సహా కుటుంబ సభ అందరం వస్తాం. మేము ప్రమాణం చేస్తాం. తడి బట్టలతో కూడా ప్రమాణం చేయడానికి సిద్ధం.